వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజు అయితే మన మంచి వ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వచ్చేసానండి. మంగళవారం రోజు మేము టెంపుల్కి వెళ్ళామండి, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, అలాగే రేణుకేళ్ళమ్మ దేవి టెంపుల్కి అయితే వెళ్ళాము. నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళానండి. అదే ఈ వీడియోలో అయితే ఈ వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ తోటి, వీడియోస్ తోటి, పూజా వీడియోస్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనకి వరలక్ష్మి వ్రతం వస్తూ ఉంటుంది కదండి. వరలక్ష్మికి సంబంధించిన పూజ ఎలా చేసుకోవాలో, అలాగే వరలక్ష్మికి అలంకరణ ఎలా చేసుకోవాలన్న వీడియోలు అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తూనే ఉంటాను. తప్పకుండా అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఈరోజు అయితే నేను సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి, అలాగే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మా ఫ్రెండ్స్ తోటి వెళ్తున్నానండి. ఇంట్లో అయితే నిత్య దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను. తులసి పూజ చేసుకుంటాను, అలాగే గడప పూజ. ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత కొంచెం పనులు ఉండండి కిచెన్లో, అవి అయితే చేసుకున్నాను. వంట అయితే ఏమీ చేయలేదు. వంట అయితే నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత చేస్తాను. ఎందుకంటే టెంపుల్ అనేది 12కే మూసేస్తూ ఉంటారండి, క్లోజ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మనం లేట్గా వెళ్ళామంటే మళ్ళీ టెంపుల్ అంతా మూసేస్తూ ఉంటుంది కదా. మార్నింగ్ టైంలో వెళ్తేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుందండి. ఈవినింగ్లో నాకు అంతగా వెళ్ళాలనిపించదు. ఇంట్లో పూజ చేసుకుంటాను, అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే నేను ఈవినింగ్ కంటే మార్నింగ్ టైంలోనే టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాను. మా ఫ్రెండ్స్ తోటి అయితే నేను వెళ్తున్నానండి. ఆ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అండి ఫస్ట్ వెళ్ళేదైతే. అంటే మాకు దారిలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అది చూసుకొని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్తూ ఉంటాము. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కు సంతానం కోసం అయితే ఈ టెంపుల్కి అయితే ఎక్కువగా వస్తూ ఉంటారండి. అక్కడికి వస్తే వాళ్ళకి ఇన్ని వారాలు వస్తే 11 వారాలు, 21 వారం, అలాగే 18 వారాలు అన్నట్టుగా మొక్కుకొని వస్తే మాత్రం సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్మకంతో అయితే ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారండి. బాలసుబ్రహ్మణ్య టెంపుల్ అండి ఇది, చాలా ఫేమస్. ఎక్కువ మంది మంగళవారం రోజైతే, మళ్ళీ అలాగే కృతిక షష్ఠి రోజు అయితే ఈ టెంపుల్లో అయితే చాలా రష్గా ఉంటుంది. విశేషంగా పూజలు అయితే చేస్తూ ఉంటారండి. అభిషేకం ఉంటుంది, అలంకరణ ఉంటుంది, అలాగే ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయండి ఈ టెంపుల్లో అయితే. చిన్నగా ఉంటుందండి టెంపుల్ అనేది అయితే, కానీ అన్నీ అయితే చాలా బాగా ఉంటాయి. అందుకని అప్పుడప్పుడైతే నేను వెళ్తూ ఉంటాను. రెగ్యులర్గా అయితే ఏమి వెళ్ళమండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. ఫస్ట్ అయితే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. ఆ తర్వాత అయితే ఇద్దరం అయితే బయలుదేరాము. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే నేను బయలుదేరిన తర్వాత మాకు పక్కలోనే, ఇంటి దగ్గరలోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత మాకు మెయిన్ రోడ్ ఉంటుందండి. ఆ మెయిన్ రోడ్కి వెళ్ళేసి ఆటో మాట్లాడుకొని అయితే మేము ఆటో బుక్ చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. మేము ఆటోలో వెళ్ళేటప్పుడే మాట్లాడుకుంటూ ఉంటున్నాము. చాలా క్లోజ్ ఉంటుందండి తను, బెస్ట్ ఫ్రెండ్. అన్నీ అర్థం చేసుకుంటుంది, నాకు ప్రతి ఒక్కటి తనేలాగా చూసుకుంటుందండి. అంత మంచి ఫ్రెండ్. ఏదున్నా కానీ తన దగ్గర నేను షేర్ చేసుకుంటానండి. నన్నైతే అంత బాగా చూసుకుంటుంది తను. నాకు అప్పుడప్పుడు ప్యానిక్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో అయితే నన్ను ఎంతో మోటివేషన్ చేస్తుంది. అలాగే ఇంట్లో ఏమైనా ఇబ్బంది అనిపించినా కానీ నాకు వంటతో సహా అన్నీ చేసి పెడుతుంది. తన పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలానే చూసుకుంటున్న టైంలో అయితే చాలా అంటే చాలా అదృష్టవంతురాలని నేను అనుకుంటాను. ఎందుకంటే అలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం అనేది, ప్రతి ఒక్కటి తను షేర్ చేసుకుంటుంది, నేను షేర్ చేసుకుంటాను. తనకు నేను ఇస్తూనే ఉంటానండి, మంచి చెడ్డ అనేది చెప్తూనే ఉంటాను. కానీ హెల్త్ బాగాలేని టైంలో అయితే చానైతే చంటి పిల్లలాగా చూసుకుంటుందండి. అది మాత్రం నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. ఏమాత్రం బాధపడనీయదు. అదొక్కటి అంటారు కదా, మనము అమ్మ దూరం అయితే ఆ లోటు వేరే రకంగా, ఎవరో రకంగా దేవుడు పంపిస్తూనే ఉంటారని అదైతే నాకు ఖచ్చితంగా చెప్తానండి. నేను నా అమ్మ రూపంలో నాకు నా ఫ్రెండ్ని అయితే పంపించిందని. ఎందుకంటే నేను ఇంతగా చెప్తున్నానంటే అంతకంటే ఎక్కువగా చూసుకుంటుందండి తను. అసలు చెప్తున్నాను కదా, నిజంగా రియల్గా అలాంటి ఫ్రెండ్ అయితే అందరికీ ఉండాలండి. మంచి చెడ్డ మనము బాగలేనప్పుడు ఒకలాగా, బాగున్నప్పుడు ఒకలాగా ఉండే ఫ్రెండ్లు ఎంతోమందిని చూస్తూనే ఉంటాను. కానీ తను ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. మంచి మనిషి, తనకంతా మంచి జరగాలి, ఆ దేవుడు అంతా మంచి చేయాలని అయితే నేను ఎప్పుడు దేవుని అయితే మొక్కుకుంటూనే ఉంటాను. నాతో పాటు దానికి కూడా అన్ని మంచి జరగాలని చెప్తూ ఉంటాను. నాకంటే చిన్నదే, నాకంటే పెద్దదైతే కాదు, నాకంటే చిన్నదే అయినా కానీ బయటికి వెళ్తే అక్క చెల్లెలని అంటూ ఉంటారు. తన అక్కన అని అడుగుతూ ఉంటారు. అదే అంటది, నువ్వు ఎందుకు పొట్టి ఉన్నావు, ఎందుకు సన్నగా ఉన్నావే అని చెప్పేసి. అదొక్కటి చాలా నవ్వుకుంటూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా అలానే అడుగుతారు. నన్ను బయటికి వెళ్తే ₹1 ఖర్చు పెట్టనియదు, తనే పెట్టుకుంటుంది అంతా. చెప్తున్నాను కదా, ఆర్థిక పరంగానే కానీ అలాగే మానసికంగా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తనే చూసుకుంటుంది. తను నాకైతే ఇప్పుడైతే టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అర్చన అయితే చేయించుకున్నాము. బాలసుబ్రహ్మణ్యుడు అనేది చిన్నగా ఉంటాడండి, ఎంత అందంగా అలంకరణ చేస్తారంటే చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళామంటే మనసు అయితే ఒక రకమైన మనశ్శాంతి అయితే కలుగుతుందండి అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ క్లియర్గా తీయడానికైతే చాలా రష్ ఉంటుందండి. చెప్పాను కదా, మంగళవారం రోజైతే రష్ మాత్రం మరి దారుణంగా ఉంటుంది.
అంటే ఎక్కువగా మొక్కులు మొక్కుకున్న వాళ్ళు, అలాగే ఇంకా పెళ్లి కాని వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి టెంపుల్కి. సంతానాలు ఏమి వారు, అలాగే పెళ్లి కాని వాళ్ళు కూడా వచ్చేసి దేవునికి అన్ని ముడుపులు కడుతూ ఉంటారు. చూపించాను కదా ఆ ముడుపులు కట్టేది. 1 రూపీ కాయిన్ వేసేసి పసుపు క్లాత్లోనైనా లేకపోతే రెడ్ క్లాత్లోనైనా పెట్టి శూలానికైతే అంతా కట్టేసి వెళ్తూ ఉంటారు. ఫస్ట్ అయితే నవగ్రహాలు ఉంటాయండి. అక్కడే శివలింగం ఉంటుంది, గణపతి, అమ్మవారు, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, అన్ని వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడే ఆ టెంపుల్లోనే ఉంటుందండి. హనుమాన్ కూడా పెట్టారండి. హనుమాన్ కూడా సైడ్కి అయితే ఉంటాడు. చూపించాను, చెప్పాను కదండి, మొక్కుకున్న వాళ్ళంతా ఇలా అయితే కట్టుతూ ఉంటారు. సుబ్రహ్మణ్య అంటే గర్భగుడిలో ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి. అలాగే బయట కూడా కొంచెము ఆ సైడ్లో కూడా ఇలా మొక్కుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అయితే ఇలా అయితే ముడుపులు కట్టడానికైతే ఇక్కడైతే ఒక విగ్రహాన్ని అయితే పెట్టారండి. అక్కడైతే దేవునికి మొక్కుకొని వాళ్ళ మొక్కుల్ని తీర్చినప్పుడు వచ్చి మళ్ళీ దాన్నంట తీస్తూ ఉంటారంట, అభిషేకం చేయిస్తూ ఉంటారంట. అలాగే మొక్కుకున్న వాళ్ళంతా మళ్ళీ వచ్చి పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారంట అండి. మొక్కుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుందంట. అది కొంచెం లేట్ అయినా సరే తప్పకుండా అవుతుందంట. ఏ పని కావాలని మొక్కుకుంటే ఆ పని అయితే ఖచ్చితంగా అవుతుందంట. నేనైతే అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను. మనసు ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్కి వెళ్ళినప్పుడు. అక్కడ స్తంభం ఉంటుంది కదండి, అక్కడైతే దీపాలన్నీ అయితే వెలిగించాము. ఆ పక్కనే నవగ్రహాలు ఉంటాయండి. నవగ్రహాల పూజలు చేసుకుంటూ ఉంటారు. చెప్పాను కదండి, చిన్న టెంపుల్ అయినా కానీ అన్నీ ఉన్నాయి. కాకపోతే రష్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ టైంలో వెళ్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి. నిదానంగా వెళ్ళైతే అంతా చూసుకోవచ్చు. కాకపోతే మనం ఈ టైంలోనే వెళ్తేనే ఆ దేవుడిది అలంకరణ, అలాగే ఆ వైభవం అంటాం కదా, ఆనందమైన బయట అయినా లోపటైనా కానీ ఎంతో ఆనందంగా అనిపిస్తుంది, సందడిగా అనిపిస్తుందండి మంగళవారం రోజు వెళ్తే మాత్రము. విశేషంగా మంగళవారం రోజు ఎక్కువగా ఉంటుంది పూజ. కృతిక షష్ఠి రోజు అయితే చేస్తూ ఉంటారు. షష్ఠి రోజు కూడా ఇలానే మార్నింగ్ టైంలోనే ఎక్కువగా రష్ అయితే వస్తూనే ఉంటారండి. అప్పుడప్పుడు షష్ఠికి అలాగే కృతికి కూడా వెళ్తూ ఉంటాను. ఇలా అయితే మా టెంపుల్లో పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము, దీపారాధన చేసుకున్నాము, అలాగే అర్చన, మహామంగళారతి తీసుకొని అయితే మళ్ళీ ఇంటికైతే మేము రిటర్న్ అయితే వచ్చాము. బయట నేను పూలు తీసుకున్నాం కదండి, పూలు కూడా సుబ్రహ్మణ్యానికి అయితే ఇచ్చాము. చేసిన తర్వాత అర్చన చేయించుకొని ఆరతి తీసుకొని కాసేపు కూర్చొని కొంచెం వీడియోలు తీయడానికైతే చాలా ఇబ్బంది అనిపించింది. ఎందుకంటే రష్ ఉందండి, మొక్కుతూనే ఉన్నారు దేవుణ్ణి, వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా తప్పు కదా. అందుకని నాకు ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే క్యాప్చర్ అయితే చేసుకున్నాను. ఈవినింగ్ మాత్రం కృతిక పూజ ఉంటుందండి. మా ఇంటి దగ్గరలో వలంపురి టెంపుల్ అని ఉంటుంది, అక్కడైతే కృతిక పూజ కూడా విశేషంగా చేస్తూ ఉంటారు. నేను నెక్స్ట్ టైం అయితే ఈ వీడియో అయితే ఫుల్గా అప్లోడ్ చేస్తాను. ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత వంట అంతా చేసుకొని మళ్ళీ పిల్లలు అదంతా చూసుకున్న తర్వాత అయితే ఈవినింగ్ 6 o'clock అయితే నేను టెంపుల్కి వెళ్ళాను. మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి. అక్కడికి వెళ్ళేసి అయితే అక్కడ కూడా దీపాలు, అలాగే దీపారాధన చేసేసుకొని అర్చన పూజ అంతా చేయించుకొని ఇంటికి వచ్చేసరికి అయితే 7:30 అయిపోయిందండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వ్లాగ్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.